శబరిమల యాత్రలో భాగంగా అయ్యప్ప భక్తులు ఎరిమేలు చేరి పేడతుల్లి ఆడి వావరస్వామిని దర్శించి కొందరు భక్తులు పంబకు బస్సుల్లోనూ వ్యానుల్లోనూ వస్తే కొందరు ఎరిమేలు నుండి పంబ వరకు వనయాత్ర చేస్తూ పంబ చేరుతారు. అలా వనయాత్ర చేసే భక్తులు దాదాపు 70 నుండి 80 కిలోమీటర్లు కొండలు గుట్టలు పుట్టలు దాటుతూ అయ్యప్పను స్మరిస్తూ కాలినడకన పంబకు వస్తారు. ఈ పరిస్థితి గమనించిన శబరిమల దేవస్థానం బోర్డు వనయాత్ర చేసి వచ్చిన అయ్యప్పలకు ఒక సువర్ణావకాశాన్ని కల్పిస్తుంది. అది ఏమిటంటే వనయాత్ర చేసే భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించే విధానాన్ని డిసెంబర్ 11 నుండి అమల్లోకి తెచ్చింది. కేరళ అటవీ శాఖతో కలిసి ఒక ప్రత్యేకమైన పాసును వనయాత్రలో భక్తులకు అందజేస్తారు. ఈ పాసు పొందిన అయ్యప్ప భక్తులు పంబ నుండి అయ్యప్పన్ రోడ్డు మీదుగా సన్నిధానానికి రావచ్చు. అంతేకాదు అయ్యప్ప భక్తులు వరకొట్టు వద్ద గల శరణగుత్తి మార్గాన్ని తప్పించి చంద్రనందన్ రోడ్డు మీదుగా సన్నిధానానికి ప్రవేశించవచ్చు. మార్గంలో రావడం వల్ల భక్తులు త్వరగా సన్నిధానాన్ని చేరుకుని స్వామివారిని దర్శించే అవకాశం ఉంటుంది. ఈ వనయాత్ర చేసి వచ్చే భక్తుల కోసం సకల సదుపాయాలతో ప్రత్యేకమైన వ్యవస్థను త్వరలో సిద్ధం చేస్తున్నామని ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు తెలియజేసింది.